ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. తులారాశి వారికి స్వాగతం అన్నమాట. తులారాశి వారికి గురు యొక్క సంచారం ఎలా ఉండబోతోంది అంటే, ఆ గోచారం అంటే గెస్ట్ మారడం అనమాట. ట్రాన్సిట్ అనమాట. ట్రాన్సిట్ అంటారు, గోచారం అంటారు అనమాట. ఆ ప్రయాణించే గ్రహాలు అనమాట. ఒక ఇంటి నుండి ఇంకొక ఇల్లుకు ప్రయాణం చేసే గ్రహాలను గోచార గ్రహాలు అంటాం అనమాట. అదేవిధంగా మన జాతక చక్రం అయితే అక్కడ మన జాతక పుట్టినటువంటి స్థిరమైన గ్రహాలకు ఉంటుంది అనమాట. దానిపైన ఈ గ్రహాల యొక్క ట్రావెల్ ఎలా ఉండబోతుంది అనేది నాడీ జ్యోతిషంలో చూస్తామన్నమాట. ఒక్కొక్క రకమైన జ్యోతిషం ఒకటి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ పారంపర జ్యోతిష్యంలో ఒకలాగా ఉంటుంది, బట్ అన్ని కూడా ఒకే ధరికి చేరుతుంది అనమాట. రిజల్ట్స్ వచ్చేసరికి ఒకటే ఎండ్ రిజల్ట్స్ వస్తుంది. కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది వాళ్ళకు మాకు అనమాట. కొన్ని మేము స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది, కానీ వాళ్ళ కొద్దిలో అది విశ్లేషణ ఎక్కువ పోతుంది అనమాట. అది ఎవరికి నచ్చిన పద్ధతి వాళ్ళదనమాట. అదేవిధంగా నాడీ జ్యోతిష్యంలో అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చాలా బాగుంటుంది. అది ఈజీగా ఉంటుందని కూడా చెప్తాం అనమాట. ఈజీ కంటే కూడా దానికి చాలా కొద్దిగా అనుష్ఠానాలు అవి ఇవి పెట్టుకుంటే బాగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ గురుగ్రహం, గురువు అంటేనే శుభగ్రహం. గురువు అత్యంత శక్తివంతమైన గ్రహం ఏదంటే 9 గ్రహాల్లో గురువు అనమాట. గురువును గట్టిగా పట్టుకోవాలి. గురువు యొక్క అనుకూలం లేకపోతే ఎటువంటి శుభకార్యాలు జరగవు, ఎటువంటి పెళ్లిళ్ళు జరగవు, ఏ విధమైన మంచిది జరగదు. అది చాలా ఎక్స్పాన్షన్ అనేది ఉండదన్నమాట. అవకాశం ఉంటే కూడా ఎక్స్పాన్షన్ కు అడ్డుపడతాడనమాట ఈ గురువు బాగలేకపోతే. ఇటువంటి విషయము జరగదు. అందుకని గురువుని జాగ్రత్తగా చూసుకోవాలి, గురువులను గౌరవించాలి, గురువులకు సేవ చేయాలి. చేస్తూ ఉంటే గురువు యొక్క అనుకూలం పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని గురువు యొక్క మనకు అనుకూలం చూసుకోవాలి. ఎప్పుడు మనం అనుకుంటున్నాం గురువు యొక్క బలం దొరికినప్పుడు మన ఇంట్లో అన్ని ఎప్పుడు మన ఇంట్లో మంచి కార్యం జరగబోదా, ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాయి, ఇది ఎందుకు కాలేదు, అన్నీ అవుతున్నాయి, ఇది ఎందుకు కాలేదన్నప్పుడు, ఒక పెళ్ళో ఒక ఏదో ఒకటి జరగనప్పుడు ఏమవుతుంది అనమాట, గురువు యొక్క వీక్షణ అక్కడ వచ్చినప్పుడు జరగబోతుంది అనమాట. ఆ గురువు ఇప్పుడు మీకు భాగ్యస్థానంలో వచ్చినాడు అనమాట. తులారాశికి భాగ్యస్థానంలో వచ్చినప్పుడు బ్రహ్మాండమైన మీ యొక్క భవిష్యత్తు బంగారం అవబోతుంది 100%. ఎందుకంటే గురువు యొక్క వీక్షణ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు లక్, అత్యంతమైన లక్. అంటే మీ ఉద్యోగంలో బ్రహ్మాండం, మీ బాసుల నుండి అనుకూలం, మీ యొక్క గౌరవం, మర్యాదలు, ప్రియారిటీ మీకు ఉంటే ప్రియారిటీ. తులారాశి వాళ్ళంటే ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ ప్రియారిటీ పైన మీకు అన్ని ఫలితాలు దక్కబోతోంది. అంటే మీ గౌరవం మర్యాదలు హఠాత్తుగా పెరగబోతోంది. అదేవిధంగా మీరు చేసిన కృషికి కూడా మంచి ఫలితం ఇప్పుడు ఈ సంవత్సరం అనుభవిస్తున్నారు అనమాట. ఇప్పుడు మీకు శని కూడా 6వ ఇంట్లో ఉండడం, అదేవిధంగా ఇది యొక్క ఈ గురువు కూడా అనుకూలం రావడం వల్ల మీ అప్పులు ఎవరికైనా ఎటువంటి లోన్స్ ఏదైనా ఉంటే కూడా అన్ని పటాపంచలు జీరో చేయబోతున్నారు. ఏది ఉండదు, అప్పులు అనేది ఉండవు. సేవింగ్స్ బాగుంటుంది. కుటుంబంలో మంచి అనుకూలం అయితే రాబోతుంది అనమాట. అదేవిధంగా మీ తులారాశికి 5వ ఇంట్లో కూడా గురు వీక్షణ ఉందన్నమాట. అంటే 9వ ఇల్లు నుండి చూస్తున్నాడు, మీ ఇంటికి 5వ ఇల్లు అవుతున్నాడు అనమాట. అంటే కుంభరాశిలోకి 5వ ఇల్లు అవుతుంది. అక్కడ చూసినప్పుడు మీ పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండం. ఫారిన్ ఎడ్యుకేషన్స్, ఉద్యోగం కోసం చూస్తుంటే ఉద్యోగం అనుకూలం. అదేవిధంగా వాళ్ళకి అన్ని రకాలుగా అనుకూలమైన సమయం రాబోతుంది అనమాట. ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారనమాట, చాలా కష్టపడ్డారు, అనుకూలం లేదు. గురువు అనుకూలం లేనప్పుడు ఏమైంది, అవమానాలు పడ్డారు, కొద్దిగా దిగమింగుకున్నారు, నేను కష్టాలంతా పడ్డారనమాట. ఆ కష్టాల నుండి కూడా మీరు ఇప్పుడు విముక్తి, మీరు దూరం పెట్టిన వాళ్ళందరూ కూడా మీకు దగ్గర రాబోతున్నారు, మీ వెంట తిరిగిపోతున్నారు అని. అలాని పైకి వెళ్ళొద్దండి, డౌన్ టు అర్త్ ఉండండి. మంచి సమయం కాబట్టి మంచి పనులు చేసుకోండి. ఆ యొక్క ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, లాంగ్ టర్మ్ వాళ్ళతో బాండింగ్ పెట్టుకోండి, బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏదో ఎవరిని కానీ చిదరించుకోగదండి, ఎవరిని తన్నద్దండి. ఎందుకంటే అది చాలా మంచిది అనమాట. లాంగర్ రన్కు మీకు ఉపయోగం అవుతుంది అనమాట. అందుకని మీరు చేయాల్సిందంతా కూడా ఇప్పుడు ఏమి అంటే, మంచి అనుకూలమైన సమయం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నమాట. మీకు అన్ని రకాల భాగ్యస్థానం అంటే భాగ్యం అన్నిట్లో తీసుకోండి. భాగ్యం, లాటరీ టికెట్లు కొనొద్దండి. ఇంకా షేర్ మార్కెట్లు ఏమంతా కూడా నాకు ఇష్టం ఉండదు, నేను చెప్పను అనమాట. ఎవరికి చెప్పను నేను ఆ విషయం. అది దాని జోలికి వెళ్ళదండి. లాటరీలు, లక్కీ థింగ్స్ ఇవంతా కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్, కష్టపడాలి, జీవించాలి, మనము మన సరైన మన మార్గంతో మనం నడవాలి, కరెక్ట్గా మనము ఎఫర్ట్స్ చేయాలన్నమాట. ఇప్పుడు చాలా మందికి కూడా
ప్రెషర్ ఉండదు అనమాట. ప్రెషర్ తగ్గిపోతుంది అనమాట. బాస్ల నుంచి కానీ మీ యొక్క ఇమ్మీడియట్ అధికారుల నుండి కూడా ప్రెషర్ ఏమి ఉండదు. అలా అని అడ్వాంటేజ్ తీసుకోకుండా మన పని మనం చేస్తూ ఉంటే ఆ గౌరవం ఎంతంత పెరుగుతూ లైఫ్లో ఒక సెటిల్ అయితే మీరు అయిపోతారనమాట. అదేవిధంగా 3వ స్థానం కూడా మీ ఇంటికి గురువు యొక్క వీక్షణ ఉంది కాబట్టి 3వ స్థానం అన్నప్పుడు సోదర సోదరీలు అందరితో అనుకూలంగా ఉంటుందన్నమాట. అందరితో సఖ్యత ఉంటుందన్నమాట. అదేవిధంగా ఏదైనా డాక్యుమెంట్స్ ఇష్యూ అంటే కూడా డాక్యుమెంట్స్ కూడా సరి చేసుకోగలుగుతారనమాట. అదొక మంచి సమయం అనమాట. ఏదైనా మీకు ఆస్తులకు సంబంధించిన కానీ సోదర సోదరులతో ఉన్నటువంటి ఏదైనా సఖ్యత లేనప్పుడు ఆ సఖ్యత కూడా కుదురుతుంది అనమాట. ఒక తాటి పైన నడవడానికి అనుకూలమైన సమయం అనమాట. చిన్న ప్రయాణాల్లో కూడా అనుకూలం. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఇన్ని రోజులు పని కాలేదు, ఏదో ఒక పనికి వెళ్ళాలి, పెండింగ్ ఉంది, ఆ పెండింగ్ పనికి వెళ్ళారనుకోండి, చిన్న ప్రయాణాల్లో కూడా అది అయిపోతుంది అనమాట. ప్రయాణాలు అయితే దిగ్విజయంగా జరుగుతుంది అనమాట. అదేవిధంగా 5వ స్థానం పూర్వపుణ్యస్థానం, అది కూడా పుత్రస్థానం అనమాట. పుత్రస్థానం అక్కడ చాలా మీకు బిడ్డల నుంచి సుఖము సంతోషము, మీకున్న అసంతృప్తులు వాళ్ళపైన ఏదైనా ఉంటే కూడా అది మీకు అనుకూలంగా మారబోతుంది అనమాట. బ్రహ్మాండమైన సమయం అని మాత్రం తెలియజేస్తున్నాను. అందుకని ఈ యొక్క సమయాన్ని మీరు ఎంజాయ్ చేయండి, ఈ సమయాన్ని మీరు ఆస్వాదించండి అని తెలియజేస్తున్నాను అనమాట. అదేవిధంగా మీరు ఇంకా మంచి ఫలితాలు కావాలన్నప్పుడు మీరు వెళ్ళాల్సిన దేవస్థానాలు ఏముంటుందంటే తిరుచెందూరు మురుగుని లేదంటే తిరుపరగుండ్రం మురుగుని దేవస్థానానికి వెళ్ళడం చాలా మంచిది అనమాట. గురువుని ఆరాధించడం, శివుని ఆరాధించడం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు అయితే మీకు రాబోతుంది అనమాట. ఈ గురువు మీకు అన్ని కూడా మంచి చేయబోతున్నాడు అన్నమాట. ఇది నేను రాసుల పైన చెప్తున్నాను కాబట్టి అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీరు చూసుకుంటూ ఆ వ్యక్తిగత జాతకం పైన మీరు పరిశీలించడం చేసినట్లయితే ఇంకా మీకు సరైన విషయాలు మీకు అర్థమవుతుందన్నమాట. ఏ గ్రహం పైన వీక్షణ ఉంది, ఆ యొక్క ఫలితాలు ఎలా ఉండబోతుంది అనేది మీకు ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. తెలిసిన జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళండి, మంచి మార్గదర్శకాన్ని పొందుకోండి. అదేవిధంగా ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము జ్యోతిష్యం క్లాసెస్ నడుపుతున్నాము, దానికి తగినటువంటి ఫీజులు కూడా పెట్టామన్నమాట. ఎవరికైనా ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే అన్ని రకాలుగా నేర్పిస్తున్నాము. నాడీ జ్యోతిష్యము, తాంబూల జ్యోతిష్యం, గవ్వల శాస్త్రం, ఇట్లాంటివి ప్రశ్నాశాస్త్రాలు, ఒక 11 రకాల ప్రశ్నాశాస్త్రాలు మన దగ్గర ఉన్నాయన్నమాట. ఇవంతా కూడా నేర్పబోతున్నాం అనమాట. ఎవరైనా ఆసక్తి ఉంటే దానిపైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.